మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణపై హైడ్రామా నెలకొంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కి ఏసీబీ నోటీసులు పంపింది. ఇవాళ విచారణకు హాజరు కావాలని తెలిపింది. ఇందులో భాగంగా ఏసీబీ ఆఫీస్ కి మాజీ మంత్రి కేటీఆర్ చేరుకోగా 30 నిమిషాలకు పైగా ఏసీబీ ఆఫీస్ బయటే కేటీఆర్ వేచి చూశారు. కేటీఆర్ వెంట అడ్వకేట్లు ఉండటంతో ఏసీబీ ఆఫీసులోకి అధికారులు అనుమతించలేదు. కేటీఆర్ ను వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ అధికారులు సూచించారు. అయితే ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా రాసివ్వాలని కోరారు కేటీఆర్. లాయర్లను అనుమతిస్తేనే విచారణకు హాజరవుతానని తేల్చి చెప్పారు. అయితే అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తెలంగాణ భవన్ కు తిరిగి వెళ్లిపోయారు మాజీ మంత్రి కేటీఆర్. ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ ఏసీబీ చేసి జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత వచ్చే అవసరం లేదు, పిలిచి అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి, లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ ఇవ్వండి, నేను ఉంటాను ఇక్కడే వెయిట్ చేస్తాను, రోడ్డు మీద ఇక్కడ కూర్చొని ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వనండి, లాయర్ రావడానికి వీల్లేదు, లేదంటే మీరు ఇస్తుంటే వెళ్ళిపోతాను మీ ఇష్టం. ఐ హ్యావ్ టు డూ దిస్, ఇటు వెళ్ళిపోమంటే ఇటు వెళ్ళిపోతాను. యూ హ్యావ్ నో రైట్ టు అరెస్ట్ మీ, ఐ హ్యావ్ రైట్ టు అన్ అడ్వకేట్. ఎవరు చెప్పి ఇన్ రైటింగ్ ఏంటి నాకు పద్ధతి కాదు కదా. మర్యాదగా మీతో కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి హడావుడి ఎందుకు చెప్పండి. రైట్ టు అన్ అడ్వకేట్ ఆడ పోయినాక వాళ్ళని చెప్పమని మీరే మీకు చెప్తుంది. యూఆర్ నాట్ ఏసీబీ, వాళ్ళు ఏసీబీ వాళ్ళు చెప్పండి నాకు, నేను వాళ్ళని అడుగుతాను కదా, వాళ్ళు చెప్పండి నాకు, లేదంటే ఇటు వెళ్ళిపోతాం. మరి మీ ఇష్టం, ఇట్ యువర్ విష్. ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ ఏసీబీ చేసి జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత వచ్చే అవసరం లేదు, పిలిచి అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి, లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ ఇవ్వండి, నేను ఉంటాను ఇక్కడే వెయిట్ చేస్తాను, రోడ్డు మీద ఇక్కడ కూర్చొని ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వనండి, లాయర్ రావడానికి వీల్లేదు, లేదంటే మీరు ఇస్తుంటే వెళ్ళిపోతాను. మీ ఇష్టం, ఐ హ్యావ్ టు డూ దిస్, ఇటు వెళ్ళిపోమంటే ఇటు వెళ్ళిపోతాను. యూ హ్యావ్ నో రైట్ టు అరెస్ట్ మీ, ఐ హ్యావ్ రైట్ టు అన్ అడ్వకేట్. ఎవరు చెప్పి ఇన్ రైటింగ్ ఏంటి నాకు పద్ధతి కాదు కదా. మర్యాదగా మీతో కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి హడావుడి ఎందుకు చెప్పండి. రైట్ టు అన్ అడ్వకేట్ ఆడ పోయినాక వాళ్ళని చెప్పమని మీరే మీకు చెప్తుంది. యూఆర్ నాట్ ఏసీబీ, వాళ్ళు ఏసీబీ వాళ్ళు చెప్పండి నాకు, నేను వాళ్ళని అడుగుతాను కదా, వాళ్ళు చెప్పండి నాకు, లేదంటే ఇటు వెళ్ళిపోతాను. మరి మీ ఇష్టం, ఇట్ యువర్ విష్.